హాయ్ హలో వెల్కమ్ టు మై ఆల్గో ట్రేడింగ్ ఛానల్. మళ్ళీ మన ఆల్గో షార్ట్ టైం ఇంటర్వెల్లో అంటే 3 minute ఇంటర్వెల్లో జూన్లో సెకండ్ పొజిషన్ తీసుకుందండి. అండ్ డెఫినెట్గా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్స్కి వచ్చారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఎందుకంటే ఇది ఒక ఛానల్ ఏంటి అంటే మాన్యువల్ ట్రేడింగ్ నుంచి ఆటోమేటెడ్ ట్రేడింగ్లోకి వెళ్ళాలి, మా కోడ్ మేమే రాసుకొని మా ఆల్గో మేమే రాసుకొని మూవ్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి ఒక కోడ్ ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి అనే చిన్న టెక్స్ట్ బుక్ లాంటి ప్రయత్నం అండి ఈ ఛానల్. బీటీసీ మీద మనకి సెకండ్ పొజిషన్ అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో చెప్పినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇక్కడ సింపుల్గా మనం మ్యాటర్లోకి ఎంటర్ అయ్యే ముందర చిన్న విషయం ఏంటి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా ఒక రెడ్ లైన్, ఒక గ్రీన్ లైన్, ఒక ఎల్లో లైన్. ఈ ఎల్లో లైన్ అనేది రెడ్ లైన్కి గ్రీన్ లైన్కి మధ్యలో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఇది మనం రాసుకున్న కూడా అసలు రెడ్ లైన్ ఏంటి, గ్రీన్ లైన్ ఏంటి అంటే అది మీరు ఫాలో అయ్యే థీరీ. మీరు ఫాలో అవుతున్న థీరీనే అది. మీరు ఏ థీరీ అయినా ఫాలో అవ్వండి, లైక్ ఈఎంఏ, క్రాస్ ఓవర్, బాలింజర్ బ్యాండ్స్, మూవింగ్ యావరేజెస్ ఏదైనా ఫాలో అయినా కూడా విజువల్గా మనకి స్క్రీన్ మీద కనిపించడానికి నేను ఫాలో అయ్యే థీరీలో ఏం రాసుకున్నానంటే ఎప్పుడైతే ఈ ఎల్లో లైన్ అనేది రెడ్ లైన్ని టచ్ చేస్తుందో అప్పుడు ఒక షార్ట్ పొజిషన్కి టైం వచ్చినట్టు. వెంటనే తీసుకుంటుందా, తీసుకోదు, వెంటనే టైం వచ్చింది అంతే. టైం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక మంచి ప్రైస్ పాయింట్ చూసుకొని అక్కడ తీసుకుంటుంది. మరి అది మనకు ఎలా తెలుస్తుంది? మనకి స్క్రీన్ మీద క్యాండిల్ పైన ఎప్పుడైతే సిగ్నల్ పడుతుందో అప్పుడు ఒక రెడ్ లైన్ గీసుకుంటుంది. ఆ గీసుకున్న రెడ్ లైన్ దగ్గర మాత్రమే పొజిషన్ తీసుకుంటుంది. ఒకవేళ రెడ్ లైన్ ఎప్పటికీ టచ్ చేయకపోతే ఈ పొజిషన్ కూడా ఎప్పటికీ వెళ్ళదు. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఎల్లో లైన్ మళ్ళీ గ్రీన్ లైన్ని టచ్ చేయడానికి వెళ్తుంది కదా, వెళ్ళినప్పుడు ఎగ్జిట్ అవ్వడానికి టైం వచ్చినట్టు. అంటే ఆల్రెడీ పొజిషన్ తీసుకున్న తర్వాత ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నించినట్టు. సో ఎగ్జిట్ మళ్ళీ వెంటనే ఎగ్జిట్ అవుతుందా, మళ్ళీ వెంటనే ఎగ్జిట్ అవ్వదు. ఎప్పుడు ఎగ్జిట్ అవుతుంది మరి అని అంటే అది కూడా ఒక ప్రాపర్ మళ్ళీ కింద ఒక గ్రీన్ లైన్ గీసుకుంటుంది క్యాండిల్ కింద. నేను ఇక్కడికి వస్తే మాత్రమే ఎగ్జిట్ అవుతాను. ఒకవేళ అక్కడికి రాకుండా పైకి వెళ్ళిపోతుంటే మార్కెట్, ఇది కూడా గ్రీన్ లైన్ మాడిఫై చేసుకుంటూ ఉంటుంది ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి ఏంటి అని. ఎందుకంటే అక్కడికి రాకపోతే ఇంకా ఫర్ ఎవర్ ఒక పొజిషన్లో లూప్ అయిపోయి ఉండకూడదు. కాబట్టి ఈ గ్రీన్ లైన్ కూడా ఎప్పుడు ఎంట్రీ అనేది దొరకకపోయినా పర్వాలా, ఎగ్జిట్ దొరకలేదంటే అకౌంట్ స్మాష్. కాబట్టి ఎగ్జిట్ అనేది ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటుంది. ఓకే, ఇక్కడ నేను బాగా కింద ఎగ్జిట్ అవుదాం అనుకున్నాను, అక్కడ దాకా రాలేదా, సరే కొంచెం పైకి వస్తాను. సో అలాగే ఎప్పటికప్పుడు అది మాడిఫై చేసుకుంటూ ఉంటుంది ఎగ్జిట్. సో ఇప్పుడు మనం ఇది క్లియర్గా ఉంది. సో తర్వాత మనం P&L చూస్తే ఫేవరబుల్ ఎక్స్కర్షన్, యాడ్వర్స్ ఎక్స్కర్షన్ అనే దాని మీద ఒక కన్నేయండి. అది ఏంటి అంటే సపోజ్ మీరు కొంత క్వాంటిటీ తీసుకుంటే ఒక 5,000 ప్లస్లో ఉన్నారనుకోండి, 5,000 ఫేవరబుల్ ఎక్స్కర్షన్, ఒక 10,000 మైనస్లో ఉంటే అది ఒక యాడ్వర్స్ ఎక్స్కర్షన్ అన్నట్టు. సో ఇది ముందర టెర్మినాలజీ అయిపోయింది. మనం ఆ స్క్రీన్ మీద ఉన్న రాసిన ఆల్గోని ఎలా అర్థం చేసుకోవాలనేది అయిపోయింది. ఇప్పుడు మనం స్క్రీన్ మీదకి పోతే సిగ్నల్ అనేది ట్రిగ్గర్ అయింది. ఎక్కడైంది అంటే ఆల్మోస్ట్ రెండింటికి, అంటే జూన్ 6వ తారీఖు రెండింటికి 61,168 61168 దగ్గర అయితే సిగ్నల్ ట్రిగ్గర్ అయినట్టు మనకు చూపిస్తుంది. చార్ట్ మీద కూడా మనకు చూపిస్తుంది. అండ్ అలాగే మనకి P&Lలో కూడా చూపిస్తుంది. అయితే విపరీతమైన లాస్లో ఉంది. ఎలా చెప్పగలుగుతున్నాం? ముందర ఫేవరబుల్ చూడండి, ఫేవరబుల్ -30,000 అంటే 30,000 ప్లస్లో మనం ఎగ్జిట్ అయ్యి ఉండేవాళ్ళం. యాడ్వర్స్ -78,000. సో -78,000 లాస్లో కూడా మనం ఎగ్జిట్ అయ్యి ఉండేవాళ్ళం. ప్రస్తుతానికైతే ఆల్గో మైనస్లోనే నడుస్తుంది, -46,000 మైనస్లో నడుస్తుంది. ఆల్గోలో మైనస్లో ఉండవా? ఆల్గో ఖచ్చితంగా ప్రాఫిట్లోనే ఉంటుంది, మీరు చేసి చూడండి కావాలంటే, అదేం ఉండదండి. మనం కొన్ని రూల్స్ పెడతాం, ఆ రూల్స్ అది ఫాలో అవుతుంది కాబట్టి ప్లస్ ఉంటుంది, మైనస్ ఉండదు. ఆటోమేటిక్ ట్రేడింగ్లో ఉండని ఒకే ఒకటి ఏంటంటే ఎమోషన్స్ ఉండవు. సో ఇప్పుడు రెడ్ పడింది కదా అని చెప్పేసి మనం అనుకోండి వెంటనే వెళ్ళి డబుల్ ద క్వాంటిటీ చేసుకొని ఏదో రివెంజ్ ట్రేడింగ్ చేస్తాం. ఆల్గో దానికి ఏం తెలియదు, రెడ్లో ఉన్నామా గ్రీన్లో ఉన్నామా ఏమీ తెలియదు. దానికి ఉన్న ఒకే ఒక విజిబిలిటీ ఏంటి అంటే ఓకే మనకి ఈ రూల్స్ ఇచ్చారు, ఆ రూల్స్ మనం ఫాలో అయ్యాము. ఆల్గోకున్న నాలెడ్జ్ అంతవరకే. మనం ఏం ఫీల్ అవ్వకూడదు అంటే రూల్స్ మనమేం ఇచ్చాం, ఫాలో అవ్వమని మనమే చెప్తున్నాం. కాబట్టి P&L ప్లస్లో ఉన్నా మైనస్లో ఉన్నా మనం ఫాలో అవ్వకూడదు, ఫీల్ అవ్వకూడదు. ఎందుకనంటే రూల్స్ మార్చుకోవాలి. ఒకవేళ కనుక అది కంటిన్యూస్గా ఇబ్బంది పెడుతుంది, సరిగ్గా ఫాలో అవ్వట్లేదు, ఏదో మనం ఒకటి రాస్తే అది ఇంకోటి చేస్తుంది, లేకపోతే ఎగ్జిట్ ఏదో లూప్లోకి వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు కొన్ని ఆల్గోస్ లూపింగ్ జరుగుతాయి. లూపింగ్ అంటే
ఒకసారి ఎంట్రీ తీసుకోవాలి, 4-5 సార్లు ఎంట్రీ తీసుకుంటూ ఉంటాయి. లేదంటే ఒకసారి అసలు ఎగ్జిటే అవ్వవు, అలాగ పొజిషన్ ఉండిపోతుంది. సో ఇలాంటి సినారియోస్ జరుగుతూ ఉంటాయి. మరి అలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా చూసుకోవాలి ఆల్గో. సో ఇప్పుడు ఆల్మోస్ట్ చూస్తే -52,000 మైనస్లో ఉంది. అండ్ చాలా గట్టి దెబ్బలాగానే ఉంది. కానీ ఏంటి అంటే మనం ఫీల్ అవ్వకూడదు. ఆల్మోస్ట్ వాళ్ళు చాలాసార్లు గ్రీన్లోకి మనల్ని నించోబెట్టి 4 అని చెప్పేసి క్షమించక తప్పట్లేదు. అయితే ఆ ఫేవరబుల్ చూస్తే +30. సో నార్మల్గా అయితే మాన్యువల్ ట్రేడింగ్లో ఏదో ఒక ఎర్రర్ అయితే చేయగలిగి ఉండేవాళ్ళం. ఇంత మైనస్ చూసిన తర్వాత ఏదో ఒకటి చేసేవాళ్ళమేమో. -38కి వచ్చింది, అరే -15కి ఎగ్జిట్ అయిపోయింది, పెద్ద రెడ్ క్యాండిల్ పడింది. 61254 దగ్గర మనం క్లోజ్ చేసేసుకున్నాం. అయితే మనం చూడాల్సింది ఏంటంటే గ్రీన్ లైన్ కాంప్రమైజ్ అయింది, చూసారా?